దేవిని మనం రాంకోలీలో దర్శనం చేసుకోవడానికి వెళ్ళాం. ఎందుకు అంటే వాళ్ళ పిన్ని గారికి పిల్లలు లేకపోవడం వల్ల తనని అక్కడ పంపించడం జరిగింది. సుదేవి మాత్రం వాళ్ళ అమ్మ నాన్నతో ఇక్కడే ఉండిపోయింది. అయినా ఇక్కడి నుంచి సుదేవి సఖి అన్ని రకాలుగా రాధారాణిని పువ్వులతో ఎంత అందంగా అలంకరించాలో అవన్నీ వాటన్నిటికీ సంబంధించిన ఎంతో అద్భుతమైన జ్ఞానం అనేది సుదేవికి ఉంది. పైగా సుదేవి సఖి రాధారాణి పాదాలకు పారాణి పెట్టే సేవ ఆమె సేవ. అంతేకాకుండా రాధారాణి దగ్గరుండే పక్షులు ఏవైతే ఉన్నాయో అవి మాట్లాడుతూ ఉంటాయి. షుక్షారిక అని మనం బహుళాభంలో విన్నాం. వాళ్ళకి మాటలు నేర్పించి వాళ్ళకి ఏ విధంగా అయితే మాట్లాడితే కృష్ణుడు రాధారాణి సంతృప్తి పడతారో ఆనందపడతారో అలాంటి మాటలన్నీ వాళ్ళకి నేర్పించే పని కూడా సుదేవి సఖే చేస్తూ ఉండేది. ఆమెది ఇది జన్మస్థానం, ఇది ఆమె ఇక్కడ అవతరించింది. ఆ తర్వాత రాధాకృష్ణుల లీలల్లో తను కూడా అష్టసకుల్లో ఒకటి అయ్యింది. ఇక్కడికి మనం అందుకే ఈరోజు మనం ఇక్కడికి వచ్చాం. దీనికన్నా ముందు మనం కామ్యవనానికి వెళ్ళాం. కామ్యవన్లో మనం చాలా దర్శనం చేసుకున్నాం. కేదార్బద్రి అన్నీ అయిపోయిన తర్వాత కామ్యవన్ వచ్చాం మనం. ఆ కామ్యవన్లో మనం గోపీనాథ్ మందిరం దర్శనం చేసుకున్నాం. ఈ గోపీనాథ్ మందిరం, ఈ గోపీనాథ్ విగ్రహం, గోవిందే విగ్రహం ఇవన్నీ వజ్రనాభ్ స్థాపన చేశారు. శ్రీకృష్ణుని ప్రపోత్రులు మునిమనవడు ఆయన స్థాపన చేశాడు. ఎందుకని? కృష్ణుడు ఇక్కడ ఇన్ని లీలలు చేసిన తర్వాత ఆ కృష్ణుడు ధామం అనేది ఇంకా ఎవరికి తెలియకుండా అయిపోతుంది. అందుకని ఆయన ఏ లీలలు చేశారో ఆ స్థానం అందరికీ తెలియాలి అన్న భావంతో ఆయన ఇక్కడ ఇన్ని విగ్రహాలు స్థాపన చేశారు. భక్తులు ఉన్నంతకాలం సేవ జరిగింది. భక్తులు లేనప్పుడు అప్పుడు భగవంతుడే నిర్ణయించుకున్నాడు, నేను ఇంక ఇక్కడ ఉండను అని. భగవంతుడు మనం పిలిస్తే రాడు, ఆయన ఇష్టపడితేనే వస్తాడు. ఆయన ఎప్పుడు ఇష్టపడతాడు అంటే మనలో భక్తి ఉండి మనం ఆయన్ని చూడాలి, ఆయన సేవ చేయాలి అని తప్పిస్తే అప్పుడు మాత్రమే వస్తాడు. అప్పటి వరకు భక్తులు ఉండేవాళ్ళు. అందుకని ఆయన ఉన్నాడు. ఎప్పుడైతే ఆయన చూశారో ఇప్పుడు నా సేవ చేసేవాళ్ళు ఎవరు లేరు అని ఆయన నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతా అంటే వెళ్ళిపోయి ఎక్కడికి వెళ్ళిపోతా అంటే గుప్త బృందావన్, జైపూర్. అది కూడా తిన్నగా వెళ్ళలే. ఎలా అయితే భక్తులు ఉన్నారో వాళ్ళతో పాటు ఇక్కడ కొంతకాలం, అక్కడ భక్తులు ఉన్నంత వరకు, ఆ తర్వాత ఇంకొక చోట కొంతకాలం భక్తులు ఉన్నంత వరకు అలా తిరిగి చివరికి జైపూర్ చేరారు స్వామి. ఆయన అప్పుడు తిరుగుతున్నప్పుడు ముందు కామ్యవనమే వచ్చారు. అన్ని విగ్రహాలు ఇక్కడికి వచ్చాయి. ఎద్దుబండిలో విగ్రహాలను పెట్టి వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ మందిరాలు పెట్టి చేసి ఇక్కడ సేవలు చేస్తూ ఉండేవారు. ఎందుకంటే అప్పుడు రాజులు చాలా మంచిగా ఉండేవాళ్ళని. మెల్లిగా సమస్యలు పెరగడంతో అలా తిప్పుతూ చివరికి జైపూర్ వెళ్ళిపోయారు. ఆ మొదటి వచ్చినప్పుడు ఉన్న ప్రదేశం ఏదైతే ఉందో అదే గోపీనాథ్ మందిరం, అదే గోవిందేవ్ మందిరం. ఆ గోపీనాథ్ మందిరం ఏదైతే ఉందో దాంట్లో 2 విగ్రహాలు చూసాం. ఒక పక్క ఉన్న విగ్రహాన్ని జాహ్నవాదేవి అంటారు. ఆమె ఎవరి అంటే రాధారాణికి చెల్లి లాంటిది. ఆమె నిత్యానంద ప్రభు శక్తి అంటే అంత అర్థం అవ్వదు. ఆమె ఎవరు అంటే ఆమె రాధారాణికి చెల్లి లాంటిది. తాను రాధాకృష్ణుల సేవలో ఎంత మునిగిపోయింది అంటే రాధారాణి స్వయంగా తన స్థానంలో తన్ని పెట్టింది. అంత మునిగింది సేవలో, అంత ఇదయింది. ఆ తర్వాత స్వయంగా రాధారాణి ఇంకొక పక్క వచ్చి నిలబడింది. మొత్తానికి ఆమె అక్కడ ఉండేది. ఆ తర్వాత కొంతకాలం భక్తులందరినీ అనుగ్రహించి వాళ్ళు ఇక్కడి నుంచి ముందుకెళ్ళడం జరిగింది. తర్వాత మనం గోవిందేవ్ మందిరానికి వెళ్ళాం. ఆ గోవిందేవ్ కూడా బృందావన్లోనే రూప్ గోస్వామికి సేవని అనుగ్రహిస్తూ తర్వాత ఆయన భక్తులతో పాటు కామ్యవన్ రావడం జరిగింది. గోవిందేవ్ ఎప్పుడైతే వచ్చారో అప్పుడే బృందాదేవి కూడా కలిపి వచ్చేసింది. కానీ కామ్యవన్ వచ్చిన తర్వాత మాత్రం బృందాదేవికి ఇక్కడి నుంచి తిరిగి వెళ్ళాలనిపించలేదు, ఎక్కడికి వెళ్ళబుద్ధి వేయలేదు. అందుకని ఆమె తన యోగమాయతో ఆ మొఘలు వాళ్ళందరినీ మాయ చేసి తను మాత్రం ఇక్కడ ఉండిపోయింది. గోవింద్ దేవ్జీ మాత్రం జైపూర్ వెళ్ళిపోయారు. ఆయన అక్కడున్న ప్రదేశం అదే గోవిందేవ్ మందిరం. కామ్యవన్ అంటే ఎంతో అందమైన వనము అనే అర్థం. ఇది 12 వనాల్లో 5వ వనం ఇది. ఇక్కడ చాలా అందమైన వనం. అది ఎంత బాగుంటుంది అంటే
అక్కడ ప్రతిదీ అందంగానే ఉంటుంది. అక్కడ ప్రతిదీ ప్రతి లీల అందంగా అద్భుతంగా ఉంటాయి. అందుకే దాన్ని కామేవ అని అంటారు. పాండవులు కూడా ఇక్కడే ఉన్నారు 12 సంవత్సరాల వరకు. ఎప్పుడైతే వాళ్ళకి వనవాసం జరిగిందో ఆ 12 సంవత్సరాలు వాళ్ళు ఇక్కడే ఉన్నారు. వాళ్ళు ఆ సమయంలో మహాభారతంలో వాళ్ళతో పాటు ఏమేం జరిగాయో అవన్నీ ఈ కామ్యవనంలోనే జరిగాయి. మొత్తానికి మనం కామ్యవనం వచ్చాం. ఇంకెక్కడి నుంచి మనం తిరిగి బరసానా వెళ్ళిపోతాం. ఎందుకంటే చాలా లేట్ అయిపోయింది. రేపు ఉదయం మళ్ళీ వెళ్ళాలి. అందరూ అలసిపోతారు. అందుకని ఇంకా ఇప్పుడు వెళ్తాం మనం. మిగతాది తీరుకున్నప్పుడు ఎప్పుడైనా మళ్ళీ చర్చలు జరుపుకుంటాం. వృందావన్ విహరి లాల్ కీ జై.